డియర్ హెల్త్ ప్రేక్షకులకు శుభోదయం. ప్రస్తుత కాలంలో మనం చూస్తున్నటువంటి వ్యాధులు గుండె జబ్బులు, బీపీ, డయాబెటీస్, మైగ్రేన్, ఆస్తమా, కీళ్ల నొప్పులు, అధిక బరువు, వివిధమైనటువంటి సమస్యలు. ఈ రకమైనటువంటి వ్యాధులన్నీ కూడా ఎలా వస్తున్నాయో చూద్దాం. ప్రస్తుత కాలంలో మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నీ కూడా మనస్సు పైన ప్రభావాన్ని కలుగజేస్తున్నాయి. ఈ మనస్సు పైన చూపించినటువంటి ఒత్తిడి యొక్క ప్రతిరూపం ప్రభావం శరీరం మీద పడి వివిధమైనటువంటి సమస్యల్ని ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. వీటిని డాక్టర్స్ ఏమంటున్నారంటే సైకోసోమాటిక్ డిసీజెస్ అంటున్నారు. అంటే మనస్సు నుంచి సంక్రమించేటటువంటి వ్యాధులు అని. ప్రస్తుత కాలంలో మన జీవన విధానాన్ని మనం గమనించినట్లయితే భార్యాభర్తల మధ్య సరైన అండర్స్టాండింగ్ లేకపోవడం, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, కుటుంబ సంబంధాల మధ్య, ఉద్యోగరీత్యా కుటుంబ సంబంధ బాంధవ్యాల మధ్య సరైనటువంటి అవగాహన లేకపోవడంతో ఈ ఒత్తిడుల యొక్క ప్రభావం అంతా కూడా మనస్సు పైన పడి దాని యొక్క ప్రభావం శరీరం మీద పడడం ద్వారా వివిధమైనటువంటి సమస్యలన్నీ కూడా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. వీటన్నిటికీ యోగా చక్కటి పరిష్కారాన్ని చూపిస్తుంది. ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఉత్తాన పాదాసనం, సుఖ ప్రాణాయామము లేక అనులోమ విలోమ ప్రాణాయామం గురించి మనం తెలుసుకుంటాం. ఉత్తాన పాదాసనం కాళ్ళని ఎత్తి పైకెత్తి చేసేటటువంటి ఆసనం కనుక దీనికి ఉత్తాన పాదాసనం అనేటటువంటి పేరు రావడం జరిగింది. ఈ యొక్క ఆసనం యొక్క ప్రభావం ముఖ్యంగా పొత్తు కడుపు భాగం పైన, పొట్ట యొక్క కింద భాగం పైన ప్రభావం కలుగజేస్తుంది. గుండె పైన, వెన్నెముక పైన, తొడల పైన, పాదాల పైన ఈ ఆసనం యొక్క ప్రభావాన్ని కలుగజేస్తూ ఉంటుంది. వెన్ను సమస్యలు ఉన్న వాళ్ళకి, గ్యాస్ సమస్యలు ఉన్న వాళ్ళకి, హెర్నియా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఈ ఆసనాన్ని మనం ప్రశాంతాసనంలో ఉండి చేసేటటువంటి ఆసనం. అంటే పడుకొని చేసే ఆసనం, వెళ్ళకల్లా పడుకొని చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ ఆసనం ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఈ ఉత్తాన పాదాసనం ఏ విధంగా చేయాలంటే ప్రశాంతాసనంలో ఉన్న తర్వాత రెండు కాళ్ళని నిటారుగా స్ట్రైట్ గా చాచి ఉంచి, రెండు పాదాలు దగ్గరగా ఉంటాయి. రెండు చేతులు తల క్రింద, ఒక చెయ్యి దాని కింద ఇంకో చెయ్యి ఉంచి, రెండు చేతుల్ని తల కింద ఉంచి, ఒక చేతి కింద ఇంకొక చేతిని ఉంచి, ఈ స్థితిలో నిదానంగా ఫస్ట్ రైట్ లెగ్ ని 30 degrees లిఫ్ట్ చేసి ఆ స్థితిలో కొద్ది సమయం ఆపాలి. సుమారుగా 10 to 15 seconds. తర్వాత నిదానంగా కుడి కాళ్ళను దించి
అదే విధంగా ఎడమ కాలుతో కూడా చేయాలి. ఈ విధంగా చేసిన తర్వాత 2 కాళ్ళతో చేయాలి. శవాసనంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా ప్రశాంతాసనంలోకి వచ్చిన తర్వాత ఈ స్థితిలో ముందుగా నిదానంగా కుడి కాలుని ఒక 30 degrees ఈ విధంగా లిఫ్ట్ చేసి 10 seconds సమయం ఉంచాలి ఆసన స్థితిలో. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా రైట్ లెగ్ దించిన తర్వాత అదే విధంగా ఎడమ కాలుతో కూడా నిదానంగా చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. స్లోగా దించాలి. ఇప్పుడు 2 కాళ్ళతో చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ విధంగా చేస్తే ఒక రౌండ్ అయినట్టు. ఇట్లా 3 నుంచి 4 వరకు కూడా చేస్తే చాలా మంచిది. రుచిలోనే కాదు, జ్ఞాపక శక్తిని పెంపొందించడంలోనూ బాదం పప్పు తోడ్పడుతుంది. మన దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా బాదం పప్పును విరివిగా వాడుతూ ఉంటారు. ముఖ్యంగా తీపి వంటకాల్లో మంచి రుచి కోసం బాదం పప్పు తప్పనిసరిగా వాడాల్సిందే. బాదం పప్పులో ప్రోటీన్లతో పాటుగా ఐరన్, ఫాస్ఫరస్, విటమిన్ B1 పుష్కలంగా లభిస్తాయి. మెదడు, నరాలు, ఎముకలు, గుండె, కాలేయం ఇలా శరీరంలోని ముఖ్యమైన భాగాల్ని సక్రమంగా పనిచేసేందుకు బాదం పప్పు ఎంతో తోడ్పడుతుంది. బాదం పప్పును నీటిలో నానబెట్టి తినడం చిన్నపిల్లలకైనా వయసులో పెద్దవారికైనా ఆరోగ్యానికి ఎంతో మేలు. బాదం పప్పు ఖరీదని కొనడానికి వెనకాడుతుంటారు చాలా మంది. కానీ రోజుకో 2-3 బాదం పప్పులు తినడం వల్ల జీవితమంతా ఆరోగ్యంగా ఉండగలమని తెలిసాక తప్పకుండా రోజు బాదం పప్పు తినడం అలవాటు చేసుకోండి. కాంతులీనే చర్మం కోసం కూడా బాదం పప్పు మంచి ఔషధం. కృష్ణుని స్వరూపమే కృష్ణ కథ. ఆ కృష్ణ కథను ఆశ్రయించుకుని ఉంటాయి ధర్మము, జ్ఞానము కూడా. మనిషి జీవితంలో అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగు బాటలో పయనింపజేసేదే శ్రీమద్ భాగవతం. కృష్ణ కథ వినడం వల్ల మోక్షము లభిస్తాయి అని చెప్పారు. సరే, అంతే కదా, ఐహికమైనటువంటివెన్నో లభిస్తాయి. అలాంటి శ్రీమద్ భాగవతంలోని ఘట్టాలపై శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి సుమధుర ప్రవచనం భాగవత హృదయం ప్రతి ఆదివారం ఉదయం 6 గంటలకు, తిరిగి సాయంత్రం 4:30 మీ CBR హెల్త్ లో. పూలు, ముఖ్యంగా గులాబీలను శతాబ్దాలుగా మనసులోని మాటను చెప్పడానికి నిర్వచనాలుగా పరిగణిస్తున్నాం. మాటల్లో చెప్పలేని ఎన్నో భావాలను సామాన్యులే కాదు, కవులకు సైతం కేవలం గులాబీలతోనే సాధ్యం. గులాబీల అందం మరే పువ్వుకు లేదంటే అతిశయోక్తి కాదేమో. గులాబీలు కేవలం అందానికో అలంకరణకు మాత్రమే కాదు, గులాబీలు ఆరోగ్యానికి మంచివే. కేవలం ఆహార పదార్థాల్లోనే కాక ఆరోగ్యానికి మేలు చేసే మందుల్లోనూ గులాబీలను విస్తృతంగా వాడతారన్న విషయం మీకు తెలుసా? గులాబీ రేట్లను ప్రాచీన కాలంలో డయేరియా, కీళ్ల నొప్పులు, నరాల బలహీనత, జలుబు, దగ్గులాంటి సమస్యలను తగ్గించడానికి వాడేవారు. గులాబీ మొగ్గలు, గులాబీ గింజలను చూర్ణం రూపంలో చేసి మూత్రపిండ సంబంధిత సమస్యలను
తగ్గించడానికి కూడా వాడతారు. గులాబీలతో చేసిన నూనె చర్మ సంబంధిత సమస్యలకు మంచి ఔషధం. క్యారెట్ చూడ్డానికి తినడానికి కూడా ఎంతో రుచిగా ఉంటుంది. క్యారెట్ లో మంచి పోషక విలువలున్నాయని మనందరికీ తెలుసు. ఆరోగ్యానికి, ముఖ్యంగా కళ్లకు క్యారెట్ మంచిదని మనకు తెలుసు. క్యారెట్ స్లైస్ ను పరిశీలించండి. అవును, కన్నులా ఉంటుంది. క్యారెట్ కు కేవలం ఆహారంలో భాగమే కాదు, సౌందర్య పరిరక్షణకు కూడా క్యారెట్ ఎంతో ఉపయోగపడుతుంది. 365 రోజుల పాటు అందుబాటు ధరలో దొరికే క్యారెట్ సహజ సౌందర్యానికి మంచి ఔషధం. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన విషయాలు క్యారెట్ కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. చిన్నతనం నుంచే పిల్లలకు కూడా ఆహారంలో క్యారెట్ ను రెగ్యులర్ గా ఇవ్వడం వల్ల చిన్న వయసు నుంచే కళ్ల సమస్యలు రాకుండా కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. ప్రకృతి మనకు అందిస్తున్న కూరగాయలన్నిటిలోనూ ఔషధ గుణాలు దాగున్నాయి. వాటిని గుర్తించడంలోనే మనం పొరపాటు చేస్తున్నాం. క్యారెట్ విషయానికొస్తే కళ్లకు క్యారెట్ ఓ టానిక్ లాంటిది. ఉత్తాన పాదాసనం వలన పొత్తు కడుపు భాగంలో పేరుకుపోయినటువంటి అధిక క్రొవ్వును తొలగిస్తుంది. చాలా మందికి, స్త్రీలకు, పురుషులకు పొట్టకు భాగం కింద పొత్తు కడుపు భాగంలో ఎక్కువగా ఫ్యాట్ పేరుకుపోతూ ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకు, డెలివరీ అయినటువంటి వాళ్ళకి, ముఖ్యంగా సిజేరియన్ అయినటువంటి వాళ్ళలో ఎక్కువగా ఈ సమస్య ఏర్పడుతూ ఉంటుంది. ఇట్లాంటి సమస్య ఉన్నటువంటి వాళ్ళు ఈ ఉత్తాన పాదాసనం కనుక ప్రతిరోజు 3 నుంచి 5 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ పొత్తు కడుపు భాగంలో పెరిగిపోయినటువంటి ఎక్స్ట్రా ఫ్యాట్ అంతా కూడా తొలగిపోయి పొట్ట భాగం చక్కగా ఆరోగ్యవంతంగా, అందంగా, శరీరాకృతి చక్కగా తయారవుతుంది. అదేవిధంగా ఈ ఉత్తాన పాదాసనం చేయడం ద్వారా గ్యాస్ సమస్యలు అనేటటువంటివి పూర్తిగా తొలగిపోతాయి. అసలు ఈ గ్యాస్ సమస్యలు ఎందుకు వస్తున్నాయి? సరైనటువంటి ఆహారం సరైనటువంటి సమయంలో తీసుకోకపోవడం వల్ల ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనం తీసుకునే ఆహారం సరైన ఆహారం తీసుకున్నామో మన యొక్క ఆరోగ్య స్థితిగతులు కూడా ఆరోగ్యవంతంగా ఉంటాయి. కాబట్టి మంచి ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవడం చాలా ఉత్తమం. ఈ ఆహారం తీసుకోవడంలో మార్పులు ఏర్పడినప్పుడు గ్యాస్ సమస్యలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. ఇట్లాంటి సమస్యలకి ఈ ఉత్తాన పాదాసనం ఎంతగానో సహకరిస్తుంది. అదేవిధంగా హెర్నియా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఉత్తాన పాదాసనం ఎంతో ఉపయోగపడుతుంది. హెర్నియా సమస్యలు అనేటటువంటివి తొలగిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇంకా ఉదరానికి సంబంధించినటువంటి సమస్త వ్యాధులు ఈ ఉత్తాన పాదాసనం వలన తొలగిపోతాయి. వెన్నెముకకి బలం చేకూరుస్తుంది. వెన్నునొప్పులు రాకుండా ఉండే విధంగా వెన్నెముక బలంగా తయారవుతుంది, శక్తివంతంగా తయారవుతుంది. ఈ ఉత్తాన పాదాసనంలో గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగి గుండె
బలంగా తయారవుతుంది. ఎన్నో ఉపయోగాలు ఉన్నటువంటి ఈ ఉత్తానపాదాసనాన్ని ప్రతిరోజు గనక 3 నుంచి 5 సార్లు ప్రతిరోజు ప్రాక్టీస్ చేసినట్లయితే గనక దీని నుంచి ఉత్తమమైన ఫలితాలు పొందవచ్చు. ఇప్పుడు ఆ ఆసనాన్ని మరొకసారి చేద్దాం. ఇప్పుడు మనం సుఖ ప్రాణాయామం గురించి మనం తెలుసుకోబోతున్నాం. సుఖంగా, ప్రశాంతంగా, సులభంగా చేసేటటువంటి ప్రాణాయామం కనుక దీనికి సుఖాసనము లేక అనులోమ విలోమ ప్రాణాయామము అంటారు. ఈ ప్రాణాయామంలో కుంభక, శూన్యక, నిష్పత్తులు అనేటటువంటివి ఉండవు. కట్ చేసిన టొమాటోని శ్రద్ధగా గమనించండి. మానవ హృదయం ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే టొమాటో గుప్పెడు గుండెలా ఎర్రగా గుండెలాగానే కనిపిస్తుంది. గుండెలోని 4 కవాటాల్లాగానే టొమాటోలో కూడా 4 భాగాలుంటాయి. పరిశోధనల్లో వెల్లడైన విషయం కూడా టొమాటో ప్రత్యేకించి గుండె ఆరోగ్యానికి మంచిదని రుజువు చేస్తున్నాయి. టొమాటోల్లో గుండె ఆరోగ్యానికి పెంపొందించే లైకోపాన్ అనే పదార్థం పుష్కలంగా ఉంటుంది. టొమాటో ప్యూర్ బ్లడ్ ఫుడ్ గా పరిగణిస్తారు కూడా. అంతేకాదు పుల్లగా రుచిగా ఉండే టొమాటోలు విటమిన్ సి ని కూడా పుష్కలంగా అందిస్తాయి. టొమాటోలు ఆరోగ్యానికి కాదు అందానికి కూడా చక్కటి ఔషధం లాంటివే. రకరకాల కాస్మెటిక్ ఐటమ్స్ ని కొని వాటిలో కెమికల్స్ తో చర్మ సౌందర్యం పాడు చేసుకోవడం కంటే సహజమైన అందాన్ని పెంపొందించే టొమాటోలను వాడితే అందంతో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది.
ఇంపుగా కనబడే అరటిపండు పౌష్టికాహారానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. పేదవాడి యాపిల్లా పిలువబడే అరటిపండు అన్ని సీజన్లో లభిస్తూ చిన్నపిల్లల మొదలు వయసు పైబడిన వారి వరకు అందరికీ సులభంగా జీర్ణమయ్యే పండు. పొటాషియం అధిక మోతాదులో ఉండడం వల్ల అరటిపండు ఎముకలు బలంగా ఉంచడానికి, సోడియం చాలా స్వల్పంగా ఉండటం వల్ల బీపీ లేదా రక్తపోటును అదుపులో ఉంచేందుకు తోడ్పడతాయి. పలు పరిశోధనల ద్వారా వెల్లడైన విషయం ఏంటంటే అరటిపండు రెగ్యులర్ గా తినడం వల్ల గుండె రక్త నాళాల్లో కొవ్వు పేరుకుపోకుండా ఉంటుంది. ఆటలాడేవారు తక్షణ శక్తి కోసం అరటిపండు మీదనే ఎక్కువ ఆధారపడుతూ ఉంటారు. అంతేకాదు కడుపులో అల్సర్ తో బాధపడేవారు కూడా అరటిపండు ఎటువంటి సందేహం లేకుండా తినొచ్చు. అరటిపండు అల్సర్ ను మరింత తీవ్రం కాకుండా కాపాడతాయి. ఇవన్నిటినీ మించి తిన్న ఆహారం సక్రమంగా జీర్ణమవడానికి కూడా అరటిపండే తోడ్పడుతుంది. ముదురు ఎరుపు రంగులో ఆకర్షణీయంగా కనిపించే బీట్రూట్ మంచి ఆరోగ్యాన్నిచ్చే కూరగాయల్లో ఒకటి. దుంపల జాతికి చెందిన కూరగాయల్లో బీట్రూట్ అన్ని సీజన్లో అందుబాటులో ఉండే వెజిటబుల్. బీటా సయానిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ బీట్రూట్ లో అధిక శాతంలో ఉంటుంది. దీనివల్ల శరీరం రోగాల బారిన పడకుండా ఉండగలదు. అంతేకాదు సోడియం, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం, అయోడిన్, కాపర్, విటమిన్ B1, B2, B3, B6 మరియు C ఇవన్నీ బీట్రూట్ లో పుష్కలంగా ఉన్నాయి. రక్తహీనత బారిన పడకుండా శరీరానికి అవసరమయ్యే ఐరన్ బీట్రూట్ లో అధిక మోతాదులో ఉంటుంది. బీట్రూట్ లోని సిలికా అనే పోషక పదార్థం చర్మం, గోళ్లు, ఎముకల జాయింట్స్ ను ఆరోగ్యంగా ఉంచేందుకు ఎంతగానో తోడ్పడుతుంది. సలాడ్స్, జ్యూసెస్ రూపంలో బీట్రూట్ ను ఆహారంలో భాగంగా చేసుకుని చక్కటి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి. అందం అందం అందరి నోట అదే మాట. ఆకర్షణీయమైన శిరోజాలకు అద్భుతమైన టెక్నిక్. ఎన్నేటైనా సొల్యూషన్ ఇక్కడే. అందమైన అలంకారానికి కేర్ ఆఫ్ డ్రెస్ బ్యూటీ అండ్ గ్లామర్ ప్రతి ఆదివారం మధ్యాహ్నం 12:30 మీ సివిఆర్ హెల్త్ లో. ఈ సుఖ ప్రాణాయామాన్ని ఏ విధంగా చేయాలంటే పద్మాసనంలో కానీ, సుఖాసనంలో కానీ, లేక వజ్రాసనంలో కానీ కూర్చున్న తర్వాత కుడి చెయ్యలో బొటన వేలిని, చిటికిన వేలిని మాత్రమే ఉపయోగిస్తాం. ముందుగా బొటన వేలుతో కుడి ముక్కుని మూసివేసి ఎడం ముక్కు ద్వారా శ్వాస ఏమనంటే విడిచిపెట్టి ఎడం ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి. ఎడం ముక్కు ద్వారా శ్వాసను తీసుకున్న తర్వాత చిటికిన వేలుతో ఎడం ముక్కును మూసివేసి ఆ శ్వాసను కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. కుడి ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని బొటన వేలుతో కుడి ముక్కును మూసివేసి ఎడం ముక్కు ద్వారా ఆ శ్వాసని విడిచిపెట్టాలి. ఈ విధంగా మరలా ఎడం ప్రక్క శ్వాసను తీసుకొని చిటికిన వేలుతో ఎడం ప్రక్క మూసివేసి ఆ శ్వాసను కుడి ముక్కు ద్వారా విడిచిపెట్టాలి. మరలా కుడి ప్రక్క శ్వాసను తీసుకొని బొటన వేలుతో కుడి ముక్కును మూసివేసి
ఎడముక్కు ద్వారా శ్వాసని విడిచిపెట్టాలి. ఈ విధంగా చేస్తే ఒక సైకిల్ జరిగినట్టు. ఇలా 10 నుంచి 20 సైకిల్స్, 30 సైకిల్స్ కూడా ఈ విధంగా చేయవచ్చు. ఈ ప్రాణాయామంలో కుంభక, శూన్యక, నిష్పత్తులు అనేటటువంటివి ఉండవు. ముందుగా లెఫ్ట్ సైడ్ నుంచి శ్వాసను తీసుకోవడం ప్రారంభించి రైట్ సైడ్ నుంచి విడిచిపెట్టి, రైట్ సైడ్ నుంచి తీసుకొని లెఫ్ట్ సైడ్ నుంచి విడిచిపెట్టడం. మనలో ప్రధానంగా 3 నాడులు ఉంటాయి. ఎడమ ప్రక్క ఇడనాడి, కుడి ప్రక్క పింగళ నాడి, మధ్యలో సుషుమ్న నాడి. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం చేయడం ద్వారా ఇడనాడిలోంచి పింగళ నాడిలోకి శ్వాసని పంపించడం, పింగళ నాడిలోంచి ఇడనాడిలోనికి శ్వాసను పంపించడం ద్వారా ప్రాణశక్తి సుషుమ్న నాడిలో ప్రవహించడం అనేది జరుగుతూ ఉంటుంది. దీని నుంచి మనస్సు నిశ్చలంగా ఉంటుంది, ప్రాణశక్తి సమత్వంగా ఉంటుంది. ఎందుకంటే దీని తర్వాత మనం తెలుసుకోబోయేది మహత్ ప్రాణాయామం. దాన్ని మరింత శక్తివంతమైనటువంటి ప్రాణాయామం. అది చేయాలంటే శరీరంలో ప్రాణశక్తి బ్యాలెన్సింగ్ గా ఉండాలి. ఈ సుఖ ప్రాణాయామం అనేటటువంటిది సర్వ వ్యాధి నివారణ లాంటిది. శారీరకంగా మానసిక రకమైనటువంటి ఒత్తిడిని, రుగ్మతలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యవంతంగా తయారు చేస్తుంది. మానసిక ఒత్తిడిని, శారీరక అలసటని పూర్తిగా నివారిస్తుంది. ఇది శరీరంలో ప్రాణశక్తిని బాగా పెంపొందింపచేస్తుంది. శారీరక రకమైనటువంటి అన్ని సమస్యలను తొలగించి సంపూర్ణ ఆరోగ్యాన్ని చేకూరుస్తుంది. కాబట్టి ఈ సుఖ ప్రాణాయామాన్ని ఎంత చేస్తే అంత మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, మనస్సు నిశ్చలంగా ఉంటుంది, మానసిక నిగ్రహం బాగా పెరుగుతుంది, జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది, జీర్ణ శక్తి కూడా బాగా పెరుగుతుంది. చూశారు కదండి, ఈ అనులోమ విలోమ ప్రాణాయామాన్ని మరొక్కసారి మనం చేసి చూద్దాం. ఈరోజు ఉత్తాన పాదాసనం గురించి, సుఖ ప్రాణాయామం గురించి తెలుసుకున్నాం కదండి. ఈరోజు నేర్చుకునేటటువంటి ఈ సాధనని మీరు ప్రతిరోజు సాధన చేస్తూ మీరంతా ఆరోగ్యంగా, ఆనందంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని కోరుకుంటూ రేపు మరికొన్ని ఆసనాలతో మరలా కలుసుకుందాం. నమస్కారం.